మీకు తెలుసా, మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఒకసారి సూర్యుడిని మాయం చేశాడు. పురాణాల ప్రకారం అభిమన్యుడు మరణించిన తర్వాత అర్జునుడు కోపంతో ఒక భయంకర ప్రతిజ్ఞ చేశాడు. రేపు సూర్యుడు అస్తమించేలోపు జయద్రథుని చంపేస్తాను, లేకపోతే అగ్నిలో పడి ప్రాణాలు విడిచేస్తాను. ఆ వార్త విన్న కౌరవులు వెంటనే జయద్రథుడిని యుద్ధరంగం మధ్యలో దాచేశారు. వేలాది మంది యోధులు అతన్ని కాపాడసాగారు. రోజంతా అర్జునుడు యుద్ధం చేశాడు, కానీ జయద్రథుడు మాత్రం అతని చేతికి చిక్కలేదు. సమయం గడిచిపోయింది. ఆకాశంలో సూర్యుడు నెమ్మదిగా అస్తమించబోతున్నాడు. పాండవుల ముఖాల్లో భయం కనిపించింది. అదే సమయంలో కృష్ణుడు నెమ్మదిగా ఆకాశం వైపు చూశాడు. ఒక్క క్షణంలో యుద్ధరంగం మొత్తం చీకటితో నిండిపోయింది. సూర్యుడు మాయమైనట్టు కనిపించింది. కౌరవ సైన్యం ఆనందంతో అరవడం ప్రారంభించింది. జయద్రథుడు కూడా దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చి నవ్వాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో అర్జునుని చూసి చెప్పాడు, ఇప్పుడే సమయం. ఆ క్షణంలో చీకట్లు తొలగిపోయాయి. సూర్యుడు మళ్లీ కనిపించాడు. జయద్రథుడు ఆశ్చర్యంలో నిలిచిపోయాడు, కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అర్జునుడి బాణం గాల్లో మెరుపులా దూసుకెళ్లి జయద్రథుడి తలను ఛేదించింది. ఆ రోజు అందరికీ అర్థమైంది, కృష్ణుడి వ్యూహం ముందు యుద్ధంలో ఎవరూ నిలవలేరని. మీకు ఈ కథ నచ్చితే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి.